సో నా అన్వేషణ. ఆ నా అన్వేషణ కాస్త ఇప్పుడు అడ్డదారులు, పక్కదారులు పట్టేసి మరి అతనికి ఏమన్నా మానసిక వ్యాధి అదే లాంటిది వచ్చిందా నాకు అర్థం కావట్లా. అదే అన్నయ్య. అతనికి ఏంటంటే, ముందు ఎలా ఉందంటే తినటానికి తిండి లేనోడు, చెడు బలి అంటారు కదా! చెడు బతికిన వ్యక్తులు అంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఎలా ఉందంటే అలాంటి సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తిగా మనం మార్చాం అందరం కూడా. యెస్. పిల్లోడు మన ఊరు అబ్బాయే కదా! కదా! పిల్లోడే కదా! తెలుగు పిల్లోడే కదా! హ్మ్. మొత్తం దేశాలు తిరుగుతున్నాడు. సరే పోనీ సరదాగా మాట్లాడుతున్నాడు ఆటకాలకి, గీటకాలకి ఇట్లా మాట్లాడి అవును. మనం కూడా స్పోర్టివ్‌గా తీసుకున్నాం. మరి ఎన్ని సహజంగా మన బూతులు ఆ! అప్పటికి అవును. బాటిల్స్ పేర్లు ఆ! చెప్పుకుంటూ అవును. ఎంత పిచ్చి మాటలు మాట్లాడి మాట్లాడితే ఏదో క్షమించాం. సరే పిల్లగాడులే మన ఊరు అబ్బాయి అన్ని దేశాలు తిరుగుతున్నాడు. మనం ఎలా తిరగట్లేదు అని చూపిస్తున్నాడు. ఎగ్జాక్ట్. మనం మనం తిరిగైతే చూడలేం కదా! అన్ని అంతే దేశాలైతే. గదా! అవును. పాపం కష్టపడుతున్నాడులే అని చెప్పి పిల్లగాడు మన ఊరు మన 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 ఇంట్లో పిల్లగాడిలాగా ఉన్నాడులే అని చెప్పి లైట్ తీసుకున్నారు. చివరికి ఏమైందంటే మనం ఒక పిల్లగాడిని భుజం మీద ఎత్తుకున్నాడు జుట్టు పీకినట్టు. అది. వీడు జుట్టు పీకితే పర్లేదు తాండవమాడుతున్నాడు వీడు. అది. గతంలో గూడా అతి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు గూడా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు అన్వేష్‌కి? ఖచ్చితంగా అన్నగారు. ఆ! అది వాస్తవమే. అది ఆ! ఒక 10 మినిట్స్ అయితుంది సుమారుగా. ఓకే. అతనేంటంటే అప్పుడు బెట్టింగ్ యాప్‌లో ప్రమోట్ చేస్తా ఉన్నాడు. ఓకే. మనందరం కూడా అప్రిషియేట్ చేసాం. అయితే ఒకసారి ఒక యూట్యూబర్‌ని మాట్లాడుతూ అంటే బెజవాడకి సంబంధించిన యూట్యూబ్ విజయవాడ అబ్బాయిని మాట్లాడుతూ "అరేయ్! మిమ్మల్ని తీసుకెళ్ళి బెజవాడ దగ్గర బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నిలబెట్టరా. విజయవాడల అందరూ" అన్నట్టుగా అందరిని కలిపి మాట్లాడాడు. ఆ! నాకు తెలుసుగా మనం సర్రా లేతది ఆ! ఎక్కడో. అంతే మనం గదా! ఆడు బచ్చాగాడన్నా మనం అవును. మీకు తెలియనిది ఏముంది. అయ్యో! మనం కృష్ణా నదిలో ఈత కొట్టినప్పుడు ఆడు బుట్ల మరి ఇచ్చినాయాలి. మరి సో, మనం కూడా సరే న్యాయవాదిగా మనం మర్యాదపూర్వకంగా మాట్లాడాలని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసి ఆడికి ట్యాగ్ చేశా. హ్మ్. "అరే బాబు! నోరు అదుపులో పెట్టుకో. నువ్వు గొప్పోడు కావచ్చు. కానీ బెజవాడ బెంజ్ సర్కిల్ అంటే ఎవరు నీది సొత్తు కాదది. మా గుండెకాయ విజయవాడలో గుండెకాయ అది. మరి గుర్తుపెట్టుకో. అక్కడ అందరం మా యొక్క స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అందుకే నువ్వు అనుకున్నది ఏదో రెడ్ లైట్ ఏరియా అనుకున్నావు. ఇంకోటి అనుకున్నావు. తార తీస్తాంరా బాబు. జాగ్రత్తగుండు. అక్కడ అందరూ అమ్మోళ్ళు ఎళ్తారు. మా అమ్మగారు బెజవాడలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎళ్తారు. అది అంతే రూటే గదా! మెయిన్ రోడ్ కదా! మరి అంటే ఎళ్తున్న చెటక అయినట్టేనా? ఇప్పుడు మా ఆ! అమ్మగారు కూడా అప్పుడప్పుడు కూరగాయల కొరకి ఎళ్తుంటారు. ఆమె కూడా అట్లా ఉన్నట్టేనా? అసలు నువ్వు ఎంత నీ బతికెంత అని చెప్పి గట్టిగా పెడితే ఎమ్మడే అన్నగారు సారీ అన్న తప్పయిపోయింది అని చెప్పి మళ్ళీ మనకి కామెంట్‌లో ఆ! పెట్టాడు. ఆ! పెడితే సరే పోనీ పిల్లగాడు తమ్ముడు కదా! అని చెప్పి మళ్ళీ నైట్ ఫోన్ చేశాను. ఆ! అన్న జాగ్రత్త అన్న కొద్దిగా ఏదో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా అన్న ఎందుకన్నా నా మీద పడతావు అది అన్నాడు. జాగ్రత్తగా ఉండు లేకపోతే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కంప్లెయింట్ ఇస్తాను నీ మీద ఏమనుకుంటున్నావు. హ్మ్. ఎందుకంటే మాకు అంతా పరిచయాలు ఉన్న సర్కిల్ అంతా ఉంది. ఎన్ఆర్ఐ క్లయింట్లు ఎక్కువ మనకున్నారు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పా. సారీ అన్న ఇంకెప్పుడు మాట్లాడను అన్నాడు. నువ్వు ఏదైనా మాట్లాడుకో. ఇప్పుడు నేను తప్పు చేశావనుకో, జాదు ఇట్లా సో అండ్ సో అని తిట్టు తప్పు లేదు. అంతేగాని తల్లిదండ్రులు ఏం చేశారు, అక్క చెల్లెలు ఏం చేశారు, తప్పు అన్నదమ్ములు గదా! ఏం ఆ! చేశారు. ఇప్పుడు నేను కూడా నిన్న ఒకటి స్టేట్మెంట్ ఇచ్చానన్న. అదేంటంటే అన్వేషణ ఆళ్ళ అమ్మని తిట్టొద్దని చెప్తున్నా నేను కూడా. అవును. ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే. ఆ లంజా కొడుకన్న పదం ఎలా వాడతాడు అది నేను అదే ప్రతిదానికి? అన్నా. ఆ పదాలు వాడొద్దు కదా! ఆ! ఎంత అన్‌పార్లమెంటరీ వర్డ్స్. ఇప్పుడు అదే నేను ఆడికి నేను అనుకున్నాను కొంచెం మానసిక వ్యాధిగ్రస్తులు మీరన్నట్టు ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానన్నా. అదేంటంటే జనరల్‌గా ఈ 6 సంవత్సరాలు ఫ్యామిలీ లేదు కదా! ఒకటి అవును. పిల్ల, పీసు ఎవరు లేరు. మనలాగా మాట్లాడేవాళ్ళు లేరు. అవును. 2 మూడోదేంటంటే అక్కడ విదేశాల్లో ఏమవుద్దంటే మీకు ప్రతి దేశంలో అంటే అన్ని దేశాలు అనను. కొన్ని దేశాల్లో గంజాయి అనేది ఇట్స్ పర్మిసిబుల్. అచ్చా! మీరు అవును. జస్ట్ ఎళ్ళిపోయి కరెక్ట్. తాగేయొచ్చు. గంజాయి తాగొచ్చు. అవును. అంటే అలా ఉంటదనమాట. అవును. గంజాయి ఏమి ఇక్కడలాగా గాదు. అలా ఓకే. కొన్ని చిన్న డ్రగ్స్ కూడా పర్మిషన్ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీలో ఏముంటదన్న ఏడపైన నల్ల మందు, గిల్ల మందు ఉంటది. అవును. వీడైనా అడిక్ట్ అయ్యాడా అనేది నాకు కొంచెం డౌట్ కొడతా ఉంటది. ఆహాహా! ఎందుకంటే ఎడిక్ట్ అయినట్టు కొద్దిగా ఒకవేళ ఆ మత్తులో ఏమైనా మాట్లాడుతున్నాడా? లేదు ఈడు ఒంటరిగా ప్రయాణం చేసి వివిధ రకాల వాతావరణం, వివిధ రకాల ఫుడ్ తినేసి అన్ని తింటాడు కదా! ఆడు. అవును. అన్ని తినాలి కూడా తప్పదు. అవును. అవి తినుకుంటా మానసిక స్థితి ఏమైనా పాడైపోయిందా? పిచ్చి పట్టిందా? అనేది ఒక రకం కోణం. ఓకే. రెండోది డబ్బులొచ్చేసి 7, 8 కోట్లు సంపాదించేసానని చెప్పేసి ఒళ్ళు బలుపు అంటాం కదా! ఇక మన భాషలో జీ బలుపు. అంతే. ఇక మనం ఆ అవును. భాష అవును. జీ బలిసిపోయి బాగా ఈ అమ్మ ఏం బీకుతావు అన్నట్టుగా నన్నేం చేస్తానులే అన్నట్టుగా అట్లా ఉన్నాడా అనేది మనం ఆ ఆ! కోణంలో ఆలోచించాలి. ఆ! నేను 2 సార్లు ట్రై చేశాను నేను. చూసాడు. నేను కాల్ లిస్ట్ అచ్చా! చూసి అచ్చా! ఆ! తమ్ముడు కాలు మీద పెట్టా. చూసాడు. సీన్ అని కనపడింది నాకు. కనపడింది. తర్వాత మళ్ళీ 2, 3 సార్లు చేస్తే ఎత్తలేదు. మళ్ళీ ఆ! మెసేజ్ పెట్టా. తమ్ముడు ఒకసారి ఫోన్ చేయి నువ్వు. జాగ్రత్తగా మాట్లాడడం మాకు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. తాట తీసేస్తా అని చెప్పి పెట్టా. హ్మ్. పెడితే ఇంకేం మనకి సింబల్ ఇవ్వలా. మొన్న నా బర్త్‌డే రోజు కూడా మనకు హార్ట్ సింబల్ పంపించాడు. ఆ! అన్నగారు బాగున్నారని చెప్పి. అంటే నేనేమంటున్నానంటే, అరే బాబు నువ్వు పుట్టిందెక్కడ? ఒక హిందూ దేశంలో, ఒక ఇండియా. కరెక్ట్. నీ జన్మస్థానం అక్కడ. ఎప్పుడైనా సరే నువ్వు కర్మభూమిని, కన్నతల్లిని ప్రేమించకపోతే నువ్వు ఏం చేస్తావు? దానివల్ల ఏంటి నీకు ఒరిగేదేంది? ఒకటన్నగా. అంటే మనోడు హిందువు గాదా? హిందువునేనన్నా పక్కా హిందువే. మరి హిందువులే రేప్ జేస్తారు, హిందువులే రేప్ జేస్తారంటాడేంటి? అదే నేను చెప్పట్లా. ఆడికి మెదడు మోకాల్లోకి ఉందా? లేదా జారిపోయిందో తెలీదు. ఆ! ఇప్పుడు అతని పక్కా హిందువే. కాదని అంటలేదు. ఎందుకంటే ఆళ్ళ ఆ! ఫ్యామిలీ కూడా ఉంది కదా! వైజాగ్ దగ్గరే కదా! ఆ! కానీ తెప్పియమన్నది ఇన్ఫర్మేషన్ తెప్పిద్దాం. ఆ! అది ఇబ్బంది లేదు. చుట్టాలు కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే, నువ్వు అలా మాట్లాడకూడదు కదా!
అతను ఏమంటాడు, నేను పురాణాలు చదివాను. పురాణాలు చదివితే ఏమవుతుంది? పురాణాలు కరెక్ట్ నువ్వే చెప్పాలి. అప్పుడు అసలు నీకెందుకురా? నేనేమన్నాను? అరే ఎగ్జాక్ట్లీ. తమ్ముడు నీకెందుకురా? నువ్వేం చేశావు? నీ పేరేంటి? ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్నావు. అంటే నీ డ్యూటీ ఏంటి? చూపించాల్సింది చూపించు, మాకు నచ్చితే చూస్తాం, నచ్చకపోతే పోతాం. ఈ వర్షంలో నీకేం సంబంధం? ఆయన శివాజీ గారు ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన వదిలేసి ఆమె ఏదో అనసూయ అన్న ఆమె మాట్లాడింది, వాళ్ళ సంగతి వాళ్ళు వదిలేసి అసలు దీనికి దానికి బట్టలకి దీనికి ఏం సంబంధం? అసలు నువ్వు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏంది? సరే మాట్లాడామనుకో, ఎవరితో ఒకరికి అనుకూలంగా మాట్లాడు. ఇప్పుడు అనసూయకి అనుకూలంగా మాట్లాడతావా, ఇతనికి అనుకూలంగా మాట్లాడతావా, అది నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది. సరే తిట్టే వాళ్ళు తిడతారు, పొగిడే వాళ్ళు పొగుడుతారు, అది పక్కన పెడితే అసలు హిందూ దేవతలు ద్రౌపది గురించి, సీతాదేవి గురించి ఇవన్నీ నీకేం అవసరం? అసలు అంటారు కదా, బట్టపురకే మోకాలకు ముడేసినట్టు దీనికి దానికి ఏం సంబంధం నీకు? అసలు నువ్వు అంటే అసలు ఆ జోలు పోకుండా, సున్నితమైన అంశాలు జోలు పోకుండా, సరే నీకు ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా బట్టలు కట్టుకోవడం చెప్పు, తప్పు లేదు. లేదా ఇలా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అంటాం, తప్పు లేదు. నువ్వు మరీగా పుచ్చకాయ చూపించి ఆ కీర దోసకాయ మదిలిదా కళ్యాణ కాదన్న, మన కళ్యాణ్ పోయినాయా? మనం చూసిన దాంట్లో ఈడు ఎంత బచ్చాగాడు చెప్పండి, ఓపెన్ మాట్లాడుకుంటే ఎంత ఆడు బచ్చాగాడు? నిజం చెప్పండి, మన ఇంటికి పుట్టినప్పుడు ఆడు పుట్టల, మన ఒంటి మీద ఒక ప్రాంతంలో పుట్టిన ఇంటికి పుట్టినప్పుడు ఆడు పుట్టల, ఆడు బచ్చాగాడు ఆడు మనకు చెప్తే మనకు తెలీదా? మనం ఎన్ని చూసి ఉంటాం అన్న ఓరమాసనం, ఎన్ని కక్క మొక్కలు తిని ఉంటాం మీరే, మీ ఫీల్డ్ నా ఫీల్డ్. ఎక్కడ కృష్ణలంకలో చిన్న మారుమూల ప్రాంతంలో మీరు, ఒక చిన్న మారుమూల ప్రాంతంలో మీరు, ఒక చిన్న ప్రాంతంలో మాసం ఏరియాలో పుట్టి పెరిగి స్థాయికి వచ్చిన మనం తెలియదు. ఆడు బచ్చాగాడు ఏదో నిన్నగా మొన్న వచ్చి, నేను ఏమైనా అది తప్పు కదా, నువ్వు చెప్పే విధంగా చెప్పు. ఆ పుచ్చకాయ హోల్డ్ చేసి కర్ర పెట్టి ఏంది అది మనకు తెలీదా? మనం చూడడం లేవుతున్నాయా, మనం చూడడం ఎత్తులున్నాయా ఓపెన్ మాట్లాడుకుంటే. కానీ మాంసం తినని మొక్కలు మెల్ల వేసుకోవద్దు. మనకు సిస్టము, సిద్ధాంతము, ఒక అభిమానము, ఒక ప్రాంతము ఏమన్నాయా అది మనం మెయింటైన్ చేయాలన్నయ్యా, తప్పలేదు కదా. మన కర్మభూమి అవునన్నా కాదన్నా. ఒక మహిళని ఇప్పుడు ఎన్ని అనుకున్నా, ఒక మహిళ చీర కట్టుకుంటే దండం పెట్టబుద్ది, సహజం. మనకు ఇది కాదు, మన జీన్స్ ఎలా వచ్చింది? తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన జీన్స్ అవి. ఈ రోజు పొమ్మంటే పోవు అవి. అది ఒక అమ్మాయిని మీరంటే ఒక స్కర్ట్ వేసుకుని పోతే చూస్తాం, అది సహజం. కానీ ఒక చీర కట్టుకున్న అమ్మాయిని మనం చూడబుద్ది కాదు. అరే నమస్కారం పెడదాం అనిపిస్తుంది. రేపు సంక్రాంతి వస్తుంది, ఓపెన్ మాట్లాడుతున్నా, సంక్రాంతి వస్తుంది అన్న. ఇప్పుడు సంక్రాంతి అప్పుడు అందరూ ఆడపడుచులు అందరూ ఏమంటే చక్కగా లంగావని వేసుకుని వెళ్తారు, ఒక పల్లెదనం కనపడుతుంది. ఎవరు అలా జీన్స్ స్కర్ట్లు వేసుకోరు. మరి ఇక్కడ సిటీలో వాళ్ళ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు వాళ్ళ చేసే ఉద్యోగాల పరంగా, దాని పరంగా వాళ్ళు బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు విదేశీ వస్తారు, విదేశీ వాళ్ళతో మీటింగ్లు ఉంటాయి, అప్పుడు ఆటోమేటిక్ గా డ్రెస్ వేయాల్సి వస్తుంది. సరే అన్న, పోలీసులు వాళ్ళని ఏం చేయలేదా? చేయొచ్చు అన్న, చేయొచ్చు. నన్ను ఏం చేయలేరు, ఏం పీకలు అంటాడు. పీకడం కాదు, తాడ తీస్తున్నాను. ఇప్పుడు కూడా నిన్న వీడియో చేసి పెట్టా, ట్యాగ్ చేశాను. ఒకటే, ఎవరైనా సరే మన వాళ్ళు మళ్ళీ చెప్తారు, మీరు సబ్స్క్రైబుల్ని అది వదిలేయండి, అది పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆడు 4 వీడియోలు పెట్టి తప్పు అయిపోయిందా అంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చేస్తారు, అతనికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు సమానం ఏం లేదు. మొత్తం 1,00,000 పోయారు, లేదా ఇంకో 10 లక్షలు పోతారు, లేదా 20 లక్షలు పోతారు, అడు పోయేది ఏం లేదు. మళ్ళీ 4 వీడియోలు పెడితే మళ్ళీ వస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడైనా అతను మార్చుకొని, ఒకటే అతను నేను లీగల్ అంశాలు చెప్తున్నా. ఇప్పుడు ఏదో 196, 195 కింద కమ్యూనల్ వైలెన్స్ కింద 5 years పడతాయి అంటే, సరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. జరిగింది ఇక్కడ కాదు కదా, విదేశీ దేశం నుంచి ఆయన అప్లోడ్ చేశాడు. అది ఎంత పెద్దగా ప్రభావం అయితే ఉండదు, ప్రభావం ఏముంటుంది అన్న, అది ఎక్కడో మాట్లాడాడు కదా, అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైతే ఒక FIR నమోదైంది, అది 41 నోటీస్ పంపిస్తారు, నాకు రిప్లై ఇస్తారు. బిలో 7 years కదా, 5 years కదా, అది రుజువు అయినప్పుడు అవన్నీ ఇప్పుడు ఎక్కడ తేలుతాయి అన్న, అవి తేలం. కాకపోతే ఒకటి చెయ్యొచ్చు, ఒక మనిషిగా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక్కటే ఉంది, మీకు గనక చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి అందరి ఫోన్లో చాలా సింపుల్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది అన్న, విదేశీ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ట్యాగ్ చేయండి, కంప్లైంట్లు ఇవ్వండి. ఒకటి. రెండోది, పాస్పోర్ట్ అథారిటీ వారికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మెయిన్ అతని గుండెకాయ ఏంటి? పాస్పోర్టే. పాస్పోర్ట్ లేకపోతే ఏ దేశంలోకి ఎంటర్ కానివ్వరు ఫస్ట్. కాబట్టి ఏంటంటే మనం అలా కనుక పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళకి మనం కంప్లైంట్ చేస్తే, పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయమని చెప్పి, అంటే అతను పాస్పోర్ట్ని లాక్కోమని చెప్పి పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు కనుక చెప్పినట్లయితే ఆటోమేటిక్గా దారికి వస్తాడు. రెండో పాయింట్. మూడోది, కుదిరితే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ UN కొడితే మనకు నెట్లో వచ్చేస్తాం, దాంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చేయచ్చు మనం. అదొకటి. ఇక అలాగే ఎంబసీ, విదేశీ వేరే దేశంలో ఉన్న ఎంబసీ, భారత రాయబార కార్యాలయం కుదిరితే, అతను ఎక్కడ ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడో అక్కడ మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ విధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా వెళ్ళాలి తప్ప, అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చా, కంప్లైంట్ ఇవ్వకూడదా నేను అన్ను, ఇవ్వచ్చు. కాకపోతే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం FIR కట్టేసి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయరు. ఒకవేళ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, అది జరిగింది ఎక్కడ అని చెప్పి ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కింద ప్లేస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని చూస్తారు. సో IT అది కరెక్ట్గా, ఆ వీడియో కరెక్టా కాదా, ఇన్ని ఉంటాయి.